ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏడ చూసినా గణేషులే కనిపిస్తున్నాయి. అట్లా అని ఈరోజు మనం గణేషులను చూడనీకే పోతున్నాం గాయ్స్. ఇగో చూసుకోవచ్చు, నేను యూట్యూబ్లో గణేషుల వీడియోలే చూస్తున్నా. ఎక్దమ్ యూనిక్ గణేషులను చూడనీకే పోతున్నాం. చలో స్టార్ట్ చేద్దాం. నేను పశుపతి ఆడిపోతున్నాం ఇప్పుడు గాయ్స్. ఖాళీ ఇట్లా గణేషుని చూడని కానీ వెళ్ళినామో లేదో కానీ కుప్ప వాన పడ్డది. ఒక అర్ధ గంట ఒక షెడ్యూలో కూర్చొని బయటికి వెళ్ళినాం. మళ్ళా వానలా పోతున్నాం ఇప్పుడు గణేషులను చూడనీకే. పశుపతి రాజా పశుపతి మీ గురించే గాయస్, మీ గురించే మేము వానలో తడుస్తున్నాం, మీకు గణేష్ చూపిస్తాం. చూసి ఖుషి అయిపోరు అంటున్నా. అబ్బబ్బా ఏం చెప్పినావు మళ్ళీ ఇట్లా మెంటల్ ఉంటుంది. పశుపతి ఆ నోట్లో ఎవడైనా పెడితే కామెంట్ చేయాలి. ఇప్పుడైతే మనం వచ్చేసినాం శ్రీ చౌదరి ఆర్ట్స్కి. గణేష్ ఎక్స్ప్లోరింగ్. గణేషులు అయితే బుర్రా పాడు ఫుల్ అంటే ఫుల్ కలర్ అయిపోయినాయి. పంచలు గించలు బి కట్టేసారు, కలర్ ఐస్ పెయింటింగ్ బి అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క గణేషులను చూపిస్తా. ఫస్ట్ గణేషుడు కాక దీనిలో 10 గణేషులే చూపిస్తా, ఎక్కువ బి చూపెట్టాను. ఓ ఎక్దమ్ క్రేజ్ ఉంటాయి, మన 2 కళ్ళు చెదిరిపోతాయి. అట్లాంటి గణేషులు ఉంటాయి. ఈడున్నట్టు గణేషులు ఇంకా ఏడా కావు మన హైదరాబాద్. చూసుకోవచ్చు శివాజీ మహారాజ్. మొత్తం కలర్ కానప్పుడు చూపెట్టినా, ఇప్పుడు కలర్ అయిపోయింది, ఖాళీ కట్టెలు ఇప్పేదే ఉంది. శివాజీ మహారాజ్ ఆ గణేషుని తొండం మీద చూసిరా ఒక ఏమో పేరు వచ్చింది, మనకైతే చదవడానికి అంత రాదు. సో గణేషుని ఐస్ బి చాలా క్యూట్ అంటే చాలా క్యూట్ ఉన్నాయి. ఎక్దమ్ శివాజీ మహారాజ్ వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుంది కాక గణేషుడు అది చూస్తుంటే. సో ఇక్కడ పశుపతి గారు చూస్తే ఏ గణేషుని చూడాలో ఏ గణేషుని చూడొద్దో ఏం అర్థమవుతలే ఆయనకి. ఎందుకంటే ఇక్కడ అన్ని ఐడల్స్ ఉన్నాయి గణేషులు, అవి చూస్తేనే బుర్రా పాడైపోతారు. ఇది ఒక సెకండ్ గణేషుడు. దీన్ని చూస్తుంటే అసలు ఈ గణేషుని తీసుకొని మన ఇంటికాడ పెట్టుకోవాలనిపిస్తుంది. ఇది చూసిరా గణేషుని అటు ఇటు పెద్ద పెద్ద గొర్రెలు ఉన్నాయి. గొర్రెల ముక్కులా చూసిరా ఎంత పెద్ద వచ్చిందో, కమ్మల్ లాంటిది. గొర్రె కొమ్ములు ఎట్లున్నాయి, గొర్రెది ఈ ముక్కుల ఎట్లుంది. ఇంకా గణేశుడు అయితే మహారాజ్ రూపంలో కూర్చుండు కాక అటు ఇటు గొర్రె. గణేశుడు అయితే పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొని పోతారు, మనతో అంతే కాన్పని అంతా. కుప్ప మంది జనాలు వస్తారు గణేశులను చూడనికే. మన జగన్నాథ్ పూరి దేవుడు ఎట్లుంటాడో సేమ్ అదే టైప్లా గణేశుడు. ఇక్కడ చూస్తేనే క్రేజీ అనుకోరి. పంచం మొత్తం అయితే ఎల్లో కలర్లో వచ్చేసింది. గణేశుడు మొత్తం బ్లాక్లా కనిపిస్తుండు, బ్లాక్ కలర్లా. చూసిరా అటు చెవుల మన జగన్నాథ్ పూరి దేవుంది అయితే బొమ్మలు వచ్చేసినాయి. కళ్ళు బొట్టు మొత్తం సేమ్ టు సేమ్ గాయ్స్. ఈడ ఏమైనా దేవుళ్ళు ఉన్నా అనుకో సేమ్ యాజ్ డిస్ అట్లే తీస్తారు ఈడ గణేశులు. అవి ఒక్కసారి చూస్తే మీరు విజిట్ గారి జగన్నాథ్ పూరి గణేశుని అయితే చూసేసినాం. ఈ గణేశుడు అయితే నిజంగా కృష్ణుడు వచ్చి ఈడ కూర్చొని ఫ్లూట్ ఊపుతున్నట్టే ఉండు. ఎందుకంటే ఇంత పెద్ద గణేశుడు నేనైతే ఆ కాలకాడికి బిలేను. గణేశుని వెనకాల నంది చూసిరా ఎంత పెద్ద ఉంది. గణేశుని చూసుకోవచ్చు ఒకసారి, బ్లూ కలర్లో పైన ఎంటికలు అయితే బాల్ గణేశుని లేకుండు. ఇంకా చేతిలో ఫ్లూట్ లాలే, ఫ్లూట్ వస్తే కానీ ఫిదా అయిపోతారు మీరైతే. ఫిదా అంటే ఫిదా. ఖాళీ ఇక్కడ కట్టెలు గిట్టెలు అన్నీ తీసి పక్కన పెడుతురు గాయస్. ఇగో ఈ గణేశుని లాస్ట్ వీడియోలో చూపెట్టిన. ఇప్పుడు ఇంకొక గణేశుని చూపిస్తే ఖుషి అయిపోతారు. ఇక్కడ మిషన్ నడుస్తుంది కాబట్టి మీకు నా వాయిస్ అంత క్లారిటీ వినిపించకపోవచ్చు. ఈడ చూసిరా మొత్తం అమ్మవార్లకి గణేశుని మొత్తం గోల్డెన్ బంగారంతో నింపేసిరు గణేశునికి. ఇంకా పెయింటింగ్ అయితేనే ఉంది ఈడ చూసుకో. గణేశుడు మొత్తం చాక్లెట్ కలర్లుండు, ఒక కట్టె గణేశుని లాగా. కట్టె గణేశుడు వీణా వాయించుడు చూపెట్టాలా ఎట్లుందంటే ఖాళీ మెడల పాములు, పైన బాల్ గణేశుని లాగా. ఈడ బొట్టు ఏమో త్రిశూలం లాగా వచ్చింది, ఆ త్రిశూలం మధ్యలో ఒక కన్ను వచ్చింది. చూసుకోవచ్చు గణేశుడు పురుషత్తులో కూర్చుండు శివుని రూపంలో. మొత్తం గిటార్ వాయిస్తుండు అనుకోండి. గణేశునికి అయితే 4 హ్యాండ్సెస్ వచ్చి మెడల పాము వచ్చింది. ఇగో నేను చెప్తుంది ఇదే. 2 కళ్ళు మధ్యలో త్రిశూలం వచ్చింది, త్రిశూలం మధ్యలో బొట్టు. ఇగో ఇడైతే పిచ్చోని లేకనే చూస్తుండు, పిచ్చోడు అయిపోయినట్టుండు గాయస్. ఈ పులి చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉంది. ఆ పులి కాడికి బి లేడు పశుపతి ఆడు. ఇంకా గణేశునికి ఏకదమ్ 8 చేతులు వచ్చేసినాయి. 8 చేతులు అంటే 8 చేతులు. గణేశుని ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాలు ఉన్నాయి. గణేశుని కిరీటం మీద పులి బొమ్మ వచ్చింది. ఇదేంద్రా నాయన నేను ఎప్పుడు చూడలే. ఇక్కడ మేక కొమ్ములు చూడొచ్చు. మేక అడవి మేక అనుకుంటున్నా, నాకు తెలిసిన కాడికి. మీకు తెలిసే కామెంట్ చేయరు. మేక కొమ్ములు చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉన్నాయి. ఇది జింకనా మేక నారా బెట్టే? అడవి గొర్రె. నేను బి అదే అన్న, అడవి మేక అన్నా నేను. సో ఇది అడవి మేక ఎంత పెద్ద ఉంది. గణేశునికి అయితే పంచగట్లేరు కానీ గణేశునికి పైన గోల్డెన్ బాడీ వర్క్ అంతా అయిపోయింది. గణేశుని కింద బ్యాక్గ్రౌండ్ రామనాసుని ఫేసెస్. గణేశుడు అయితే పైన కూర్చుండు.
గణేశుడు అయితే ఓయమ్మో ఒక 25 ఫీట్లు ఉండొచ్చు గైస్. గణేశుడు చూసుకో, ఈరోజు బాతు పైన గణేశుడు. బాతు అయితే చమక్ చమక్ అని మెరుస్తుంది, ఖాళీ కలర్ ఫుల్లా. గణేశునికి ఇంకా పంచగట్టలేరు. గణేశుని తొండం ఏమో క్రాక్ వచ్చినట్టుంది, అందుకే ఇక్కడ బట్ట కట్టేసారు. అది కంప్లీట్ చేసేసారు రేపు ఎల్లుండి. మరో గణేశుడు డమరుకం మీద కూర్చుండు, కాలు వచ్చేసి మన నంది మీద పెట్టిండు కాలు. పైన శివుని రూపంలో గణేశుడు కూర్చుండు. మొత్తం త్రిశూల, మొత్తం అది రుద్రాక్ష దండలు చేతుల మెడలు అయితే వేసుకుండు. గణేశుని కళ్ళు చూసుకోవచ్చు ఎట్లుంది, మొత్తం బ్లూ కలర్ ఐస్ గణేశునికి. బుర్రపాడు మరొక కట్టె గణేశుడు. ఇక్కడ వాన అయితే కుప్ప పడుతుంది. మేము షెడ్ లోపల ఉన్నాం కాబట్టి వాన పడతలేదు, కానీ షెడ్ సౌండ్ అయితే మస్తు వస్తుంది అనుకోరి. ఇగో మరొక కట్టె గణేశుడు. కట్టె గణేశుని చూసుకోవచ్చు ఎట్లుంది. సో ఇది కట్టె కాదు, రాయి గణేశుడు. మొత్తం రాయి లేక ఉంది. సో పశుపతిగా డిస్టర్బెన్స్ చేసేసింది, ఇది కట్టె కాదు రాయి గణేశుడు అని. నేను బి అదే ఎక్స్ప్లోర్ చేస్తున్నా కదా మీకైతే. ఇది ఒక కట్టె కాదు, రాయి గణేశుడు. గణేశునికి అయితే 3 ఫేసెస్, తొండాలు చూసి రాయంత పెద్ద ఉన్నాయి. గణేశుని తలకాయకి అయితే తొండం అటు ఇటు తిరిగింది గాయస్. కానీ మధ్యలో గణేశుని తొండం ఇట్లా కిందికి వచ్చి ఇట్లా పైకి పోయింది. 6 హ్యాండ్స్ తోటి ఆశీర్వాదం అయితే ఇస్తుండు మనకి గణేశుడు. ఇక్కడ ఒక పులి, ఇక్కడ ఒక పులి. సేమ్ ఇక్కడ రాయి గణేశుడు ఎట్లానో ఇక్కడ చెట్టు గణేశుడు అట్లా. శివుడు ఎంతో కష్టపడి ఓపికతో వచ్చి ఇక్కడ కూర్చుండు. అది జల్పల్లిలా చూసుకోవచ్చు. కింద మొత్తం పులి, గుట్ట పైన పులి పైన శివుడు హరాం చేస్తుండు. హరాం గణేశుడు. బాబా ఎంత అలసిపోయిండో గణేశుడు యుద్ధం చేసి. ఖాళీడు వచ్చి పుర్సత్తుగా కూర్చుండు. ఏకదం శివుడు వచ్చి దిగినట్టే ఉంటాడు కాక. ఇక్కడ బొమ్మలు అయితే గణేశునివి చూసుకోవచ్చు. మొత్తం మన బాడీ పెయింటింగ్ గణేశుని. గణేశుని చేతులల్లా బాడీలల్లా మొత్తం రుద్రాక్ష దండాలు. ఏనుగు గణేశుడు రండి. ఏనుగు గణేశుని చూపిస్తున్నా చూసుకోవచ్చు. మొత్తం ఏనుగు, మొత్తం కట్టే లోపల ఏనుగు వచ్చేసింది. ఏనుగు చూసిరా అమ్మా బాబా ఏమైనా ఉందా ఏనుగుకి? సేమ్ ఏనుగు ఉన్నట్టుంది, అది కట్టే కాదురా బాబు. అవు మళ్ళా ఏనుగు పంచ కట్టేసిరు. ఏనుగుకి మొత్తం నగలు గిగలు పెట్టిరు. గణేశుడు అంటేనే ఏనుగు. గణేశుని నెత్తి పైన చూసిరా ఇదేమో పెట్టిరు స్టోన్స్. ఇక్కడ ఇంకా వేరే గణేశులు చూపిస్తాయి. ఇక్కడ చేప కనిపిస్తుంది కదా, డాల్ఫిన్. ఆ డాల్ఫిన్ గణేశుని అయితే చూపిస్తున్నా మీకు. గణేశుల గురించి చెప్పాలంటే నాకంటే మంచిగా ఎవరు చెప్పారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడురి. వెనకాల శివుడు పార్వతి మధ్యలో అలా కొడుకు కూర్చుండు చూసుకోవచ్చు. ఇక్కడ శివుడు మొత్తం ప్యాక్సే. శివుని మెడల పాము, శివుని ఎంటికలు చూసిరా గాలిలో ఎగురుతున్నాయి. ఆడ అమ్మవారు ఖాళీ కుర్సమే నించుంది అనుకో. ఇక్కడ శివుడు పార్వతి మధ్యలో కొడుకు ఎట్లా కూర్చొని చూసిరా. ఖాళీ ఎవడైనా వస్తే శివుని పార్వతి దగ్గరికి వేసి వాడేస్తాడు. పశుపతి కనుకైనా సరే. చేప ఇదే నేను చెప్తుంది గాయస్. ఇదే గణేశుడు. ఇది డాల్ఫిన్ డాల్ఫిన్. మనం చదువుకోవాలంటారు, చిన్నప్పుడు చదువుకోకపోతే అంటే బుగ్గగాలు అవుతారు. డాల్ఫిన్ చూసిరా ఓయమ్మో ఓర్నాయన ఇదేంద్ర నాయన ఇది ఇంత పెద్దగా ఉంది. ఈ డాల్ఫిన్ కానీ ముంగలో ఏనుగు తలకాయ వచ్చేసింది. ఇక్కడ గణేశుడు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది. కానీ ఇక్కడ పులి ఉంది, వెనకాల వెంకటేశ్వర స్వామి, ఇక్కడ శివుని రూపంలో గణేశుడు. ఈ గణేశుడు మొత్తం తపస్సు చేస్తుండు. మొత్తం ఆరెంజ్ కలర్ వేసేసిండు. ఒక పువ్వు మీద కూర్చుండు. పంచ చూసిరా ఎల్లో కలరు. వెంకటేశ్వర స్వామి కిరీటం అయితే వచ్చేసింది పైన గణేశునికి. పశుపతి గారు చూసి అయితే చక్కర వచ్చేసి నాకు నేను లేవాటి నీళ్ళు ఆపిస్తున్నా. ఇదేంద్రా నాయన ఈడ ఏం పాము? నాగసర్పాలు కాదు, పాములు ఇవి, నాగపాములు. సో కింద మొత్తం గణేశుని బ్యాక్గ్రౌండ్ నాగపాములు వచ్చేసినాయి. నాగపాము నోరు చూసిరా ఎంత పెద్దగా ఉంది గైస్. సో కింద మొత్తం బ్యాక్గ్రౌండ్ నాగపాములు వచ్చేసినాయి గణేశులకి. ఇగో ఇక్కడ గణేశుని పీటకు బి నాగపాములు వచ్చినాయి. కానీ గణేశుడు చూసుకోవచ్చు ఏకదం. గణేశులను అయితే ఇట్లా చూడాలి. మంచి యూనిక్ గణేశులు అయితే చూపెట్టేసిన. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.